అందరికీ నమస్కారం అండి. నా పేరు శివరామకృష్ణ ప్రసాద్. నేను గుంటూరులో ఉంటాను. నాకు అమెచ్యూర్ రేడియో ఒక మంచి హాబీలో నేను దాదాపు 1989లో మొట్టమొదటిసారిగా దాని గురించి విన్నాను. అప్పట్లో నాకు కాకాని పృథ్వీరాజు గారు ఇంట్రడక్షన్, ఇట్లా హ్యామ్ రేడియో మీద ఒక డెమాన్స్ట్రేషన్ ఉంది, నువ్వు వచ్చి చూడాలి అంటే వెళ్ళాను. అప్పుడు మాకు గుంటూరులో రవి కాలేజీలో డెమాన్స్ట్రేషన్ జరిగింది. ఆ డెమాన్స్ట్రేషన్కి లో VU2 ZCY, ఇప్పుడు ప్రస్తుతం ICC, VU2 ICC వేలూరు శివరాం ప్రసాద్ గారు ఆయన డెమాన్స్ట్రేషన్ ఇవ్వటం జరిగింది. ఆ డెమాన్స్ట్రేషన్ అనంతరం VU2 MY సూరి గారు ఇన్స్పిరేషనల్ స్పీచ్ ఇచ్చారనమాట. ఆ స్పీచ్ ద్వారా నేను ఇన్స్పైర్ అయ్యి హ్యామ్ రేడియో గురించి తెలుసుకోవడం జరిగింది. అప్పటి నుంచి నాలో ఒక ఉత్సాహంతో హ్యామ్ రేడియో ఎలాగైనా నేను కూడా ఒక కాల్ సైన్ తీసుకోవాలి, ఒక లైసెన్స్ పొందాలని చెప్పి ప్రయత్నం చేయటం జరిగింది. మొదట ఒక 2 తడవలు విఫలమైనప్పటికీ కూడా మోర్స్ కోడ్లో బాగా రాణించాను. ఎలక్ట్రానిక్స్ నాకు కొంచెం వంట పట్టేది కాదు, చిన్నగా నేర్చుకున్నాను. తర్వాత కొంతకాలానికి లైసెన్స్ కూడా రావటం జరిగింది. సుమారుగా గ్యాప్ అయితే వచ్చింది ఆ మధ్యకాలంలో. సో తర్వాత 2001లో నాకు కాల్ సైన్ వచ్చింది. అక్కడి నుంచి నేను రేడియోలో రెగ్యులర్గా వస్తూనే ఉన్నాను. RM96 అనే ఎక్విప్మెంట్ని ఏర్పాటు చేసుకొని దాదాపు HFలోను, ఆ తర్వాత VHFలో కూడా యాక్టివ్గా ఉంటూ ఉండేవాడిని రేడియోలో. అదే కాకుండా 2001లో గుజరాత్ భూకంపం వచ్చింది. ఆ టైంలో నేను రమేష్ గారితో పాటు కృష్ణవేణి పాలిటెక్నిక్ ఒక ఎగ్జిబిషన్లో, స్కూల్లో సైన్స్ ఎగ్జిబిషన్ జరుగుతున్నప్పుడు ఈ వార్త వచ్చింది. వెంటనే వెళ్దాం అనుకున్న తరుణంలో నేను కూడా మీతో పాటు వస్తానండి అంటే అందరం కలిసి ప్రత్యేక విమానంలో గుజరాత్లో భూజ్లో జరిగినటువంటి ఎర్త్క్వేక్కి అటెండ్ అవడం జరిగింది. ఆ సందర్భంలో అక్కడ ల్యాండ్ అయ్యి అక్కడ ఎమర్జెన్సీ ఆపరేషన్స్ అన్ని చేయటం జరిగింది. చాలా చక్కటి ఎక్స్పీరియన్స్ అది కూడా. తర్వాత అప్పుడు ముఖ్యమంత్రి కేశుభాయ్ పటేల్ గారిని, ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారిని కలవటం కూడా జరిగి ప్రశంసలు అందుకోవటం జరిగింది. ఆ తర్వాత కాలంలో అనేక ఆపరేషన్స్, పుష్కరాలు కానివ్వండి, తర్వాత సైన్స్ సెంటర్ ఒకటి ఉంది, ఆంధ్రప్రదేశ్ సైన్స్ అండ్ టెక్నాలజీ వాళ్ళది కొలాబరేషన్ తోటి రీజనల్ సైన్స్ సెంటర్ తిరుపతి వాళ్ళ అనుబంధంతో ఒక మొబైల్ సైన్స్ ఎగ్జిబిషన్లో దాదాపు 3 జిల్లాలు రమేష్ గారు నేను కలిసి తిరగటం, 3 జిల్లాల్లో అనేక స్కూళ్ళు, కాలేజీలను మేము కవర్ చేసుకుంటూ వాటిలో డెమాన్స్ట్రేషన్ చేసుకుంటూ హ్యామ్ రేడియో వ్యాప్తి కోసం, హ్యామ్ రేడియో హాబీని, ఒక యాక్టివిటీని డెవలప్ చేయడం కోసం తిరగటం జరిగింది. అంతేకాకుండా KL యూనివర్సిటీ, విజ్ఞాన్ యూనివర్సిటీ, తర్వాత చాలా అనేక ప్రముఖమైన ఇంజనీరింగ్ కాలేజీల్లో కూడా మేము డెమాన్స్ట్రేషన్ ఇవ్వటం, రమేష్ గారితో సహకరించడం జరిగింది. ఆ తర్వాత కాలంలో ముస్సోరిలో IAS అకాడమీ ఉంది, లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్. అందులో కూడా మాకు ట్రైనింగ్ ఇచ్చే అవకాశం దొరకటంతో నేను మోర్స్ కోడ్ ట్రైనర్గా అక్కడ రమేష్ గారికి సహకరిస్తూ దాదాపు 2 బ్యాచ్లు చెప్పడం జరిగింది. ఆ తర్వాత కాలంలో అనేక మిగతా ఆపరేషన్స్, పుష్కరాలు కానివ్వండి, కాలచక్ర, ఇట్లాంటి ఈవెంట్స్, గవర్నమెంట్ ఈవెంట్స్ అన్నింటికి కూడా వెళ్ళటం జరిగింది. మంచి ఎక్స్పీరియన్స్ సంపాదించాం. వీటన్నిటికీ కూడా రమేష్ గారి సహకారం ఎక్కువగా ఉంది. నా పైన ప్రత్యేక అభిమానంతో నన్ను ప్రతిదానికి ఎంకరేజ్ చేశారు. ఇటీవల జరిగినటువంటి గుజరాత్ హ్యామ్ ఫెస్ట్లో RDM రమేష్ గారు కలవటం జరిగింది, ఒక మంత్రి గారిని, కేంద్ర మంత్రి గారిని. ఆ టైంలో హ్యామ్ రేడియో యాక్టివిటీని కూడా వారు ముందుకు తీసుకెళ్ళాలి, మంచి యాక్టివిటీ, అన్ని కాలేజీలకి దీన్ని తీసుకెళ్ళండి అని చెప్పడం జరిగింది. గవర్నమెంట్ ఇనిషియేషన్తో కూడా చాలా కార్యక్రమాలు WPC కూడా ముందుకు వచ్చి, వైర్లెస్ ప్లానింగ్ కోఆర్డినేషన్ కూడా వాళ్ళు కూడా ముందుకు వచ్చి
అనేక కార్యక్రమాలు ఎంకరేజ్ చేస్తున్నారు ఈ హ్యామ్ రేడియో యాక్టివిటీని. దీని మూలాన సైన్స్ అండ్ టెక్నాలజీ పరంగా ఇంజనీరింగ్ విద్యార్థులకి ముఖ్యంగా ఎక్స్పెరిమెంటల్ పార్ట్లో బాగా అనుభవం గడించడానికి ఇది ఒక టూల్గా హ్యామ్ రేడియో ఒక యాక్టివిటీ ఉపయోగపడుతుంది. మరింత విస్తృతంగా అకాడమీ ఆఫ్ హ్యామ్ రేడియో తరఫున రమేష్ గారితో పాటు మా అందరి సహకారం మేము కూడా వారితో పాటు సహకరించి అనేక మందిని, ఎక్కువ మందిని హ్యామ్స్ని తయారు చేయడానికి మేము నా వంతు కృషిగా నేను కూడా వారికి సహకరిస్తాను. అలాగే అనేక కాలేజీలకు తీసుకెళ్ళి ఎక్కువ మందిని యాక్టివిటీలోకి తీసుకురావడానికి ప్రయత్నం చేయడానికి మా వంతు సహకారం ఎప్పుడు అందిస్తాము. అకాడమీ ఆఫ్ హ్యామ్ రేడియో వారికి ముఖ్యంగా VU2 RDM రమేష్ గారికి, ఆర్జే రమేష్ బాబు గారికి నా ప్రత్యేక కృతజ్ఞతలు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అందరికి ఈ అవకాశం అందించినటువంటి అకాడమీ ఆఫ్ హ్యామ్ రేడియో వారికి ప్రత్యేక అభినందనలు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారం.